అటు చూస్తే బాదం హల్వా, ఇటు చూస్తే సేమియా ఇడ్లీ ఎంచుకునే సమస్య కలిగింది ఒక విద్యార్థికి అంటారు మహాకవి శ్రీశ్రీ. తన సంధ్యా సమస్యలు, కవితలు. ఇప్పుడు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఎటూ తేల్చుకోలేని సమస్యతో మదన పడిపోతున్నారు. అవును, ఇప్పుడు ఆయనకు పెద్ద చిక్కు సమస్య ఎదురైంది. అసెంబ్లీకి వెలుటయా మానుటయా అన్నది తేల్చుకోలేక తీవ్రంగా మదన పడిపోతున్నారని అంటున్నారు పరిశీలకులు. అసలు అసెంబ్లీకి వెల్లుటయా మానుటయా అన్న సంశయంతో కేసీఆర్ మదన పడ్డమేమిటి? అసలు ఆయన గత ఎన్నికల్లో పార్టీ పరాజయం తర్వాత 2 సార్లు వినా అసెంబ్లీకి వెళ్లిందే లేదుగా అనుకుంటున్నారా? ఆ విషయానికి వద్దాం. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు గొప్ప చిక్కే వచ్చి పడింది. పార్టీ పరాజయం తర్వాత దాదాపుగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ రాజకీయంగా ఏమాత్రం క్రియాశీలంగా వ్యవహరించలేదు. పార్టీ వ్యవహారాల్లోనూ అంటి ముట్టనట్టుగానే వ్యవహరించారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీకి హాజరయ్యే బాధ్యతను విస్మరించారు. పార్టీ పరాజయం తర్వాత ఆయన కేవలం 2 సార్లు మాత్రమే అసెంబ్లీకి హాజరయ్యారు. అప్పుడు కూడా నోరెత్తి మాట్లాడలేదు. మరి ఇప్పుడు అసెంబ్లీ హాజరవ్వాలా వద్దా అన్న మీమాంస. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చించేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశాల్లో కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చించి కాళేశ్వరం అవకతవకలపై కమిషన్ నివేదికను అనుసరించి ఆ ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు, అవినీతికి బాధ్యులపై చర్యకు నిర్ణయం తీసుకుంటారు. కాళేశ్వరంలో చాలా అవకతవకలు, అవినీతి జరిగింది అంటూ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పీసీ ఘోష్ నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక పైన తెలంగాణ అసెంబ్లీ చర్చించబోతోంది. అయితే ఆ నివేదిక అంతా పూటకమని మాజీ మంత్రి హరీష్ రావుతో సహా బీఆర్ఎస్ నేతలు కొట్టిపారేస్తున్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణులు ఢిల్లీ నుంచి వచ్చి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించి ఆ 3 చాలా ప్రమాదకరంగా మారాయని నివేదిక ఇస్తే దాన్ని బీజేపీ కుట్రగా అభివర్ణించారు. ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ నివేదికను కాంగ్రెస్ నివేదిక అంటున్నారు. అయితే ఈ నివేదికపై తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తే ఆ సమావేశాలకు కేసీఆర్ హాజరై నివేదికను ఎండగడతారని చెబుతున్నారు. ఇక్కడే కేసీఆర్ కు చిక్కొచ్చింది. దాదాపు 1.5 పైగా అసెంబ్లీ సమావేశాలకు రాని కేసీఆర్ ఇప్పుడు సమావేశాలకు హాజరై తన్ను డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నించడానికి రెడీ అయిపోవడం, ఒకవేళ నివేదిక ఆధారంగా తనపై చర్య తీసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తే సుప్రీంకోర్టు వరకు వెళ్లైనా న్యాయం కోసం పోరాడతాం అనడంపై పరిశీలకులే కాదు సామాన్య ప్రజలు కూడా పెదవి విరుస్తున్నారు. ఇంతకాలం ప్రజా సమస్యలను కనీసం పట్టించుకోకుండా ఫామ్ హౌస్ కు పరిమితమైన కేసీఆర్ ఇప్పుడు కాళేశ్వరం కేసు తన మెడకు చుట్టుకునే పరిస్థితి రావడంతో తగుదునమ్మా అని అసెంబ్లీకి హాజరై తన్ను తాను సమర్థించుకుంటూ గళమెత్తితే ప్రజలకు ఏం సంకేతమిచ్చినట్లు అవుతుందని కేసీఆర్ భయపడుతున్నారట. మాజీ ముఖ్యమంత్రిగా 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ అధినేతగా, ఒక ఎమ్మెల్యేగా ఈ 1.5 కాలం కేసీఆర్ ప్రజా సమస్యలపై గళమెత్తి అసెంబ్లీలో ప్రజా సమస్యలపై తన వాణిని వినిపించుంటే ఇప్పుడు కాళేశ్వరం విషయంలో తన్ను తాను సమర్థించుకునే విషయంలో జనం నుంచి ఎటువంటి అభ్యంతరాలు వచ్చుండేవి కావు. కానీ అలా చెయ్యకుండా కేవలం తన సమస్య రాష్ట్ర సమస్య అన్నట్లు ఇప్పుడు కాళేశ్వరం విషయంలో ప్రభుత్వాన్ని, కమిషన్ నివేదికను సమవేదికగా ఎండగడతానంటే జనం తన్ను స్వార్థపరుడుగా భావిస్తారు అన్న సంశయం కేసీఆర్ ను వేధిస్తున్నదని అంటున్నారు. అలాగని కాళేశ్వరంపై అసెంబ్లీలో చర్చకు డుమ్మా కొడితే తన హయాంలో జరిగిన అన్యాయాలు, అక్రమాలకు సమాధానం చెప్పుకోలేక భయపడిపోయి ఫామ్ హౌస్ లో దాక్కున్నారు అన్న నిందను మోయాల్సి వస్తుందన్న భావన ఆయన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తోందని అంటున్నారు. దీంతో కేసీఆర్ ఏం చేయాలో తెలియని పరిస్థితిలో దిక్కుతోచగా ఆందోళనకు గురవుతున్నారని పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తున్నమాట.